వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సాంబార్ పొడి ఒకసారి చెప్పండి రమ్మగారు. అంటే నా లెక్కలో చెప్పాలి. చెప్పండి. అంటే పచ్చివి ఎండువి వేయించినవి రెండు రకాలు చేసుకోవచ్చు జయ. పచ్చివి అయితే ఒక లెక్క, వేయించినవి అయితే రెండో లెక్క. ఇప్పుడు నేను చేసే విధానం చెప్తాను. ధనియాలు ఎక్కువ కావాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లెక్క చెప్తామా? సరే. మామూలుగా మన దగ్గర కాఫీ గ్లాసులు ఉంటాయి, మంచినీళ్ళ గ్లాసులు ఉంటాయి. నా వేళ్ళు కరెక్ట్ గా చూసారంటే మీరు నన్ను మళ్ళీ అడగకూడదు. పొట్టివి మన దగ్గర కాఫీ టీ గ్లాస్ ఇంత గ్లాస్ ఉంటుంది, మంచినీళ్ళు తాగే గ్లాసులు బాగా ఈ పొడుగు గ్లాసులు ఉంటాయి కదా. ఈ గ్లాస్ ధనియాలు అనుకుందాం. ఈ గ్లాస్ ధనియాలకి ఈ పొట్టి గ్లాసులు ఉన్నాయి కదా, వీటిలలో సగానికి కందిపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు వేద్దాం. ఈ మూడు వేయించేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ధనియాలను కూడా అందులో వేసేసేయచ్చు. వీటితో పాటు దీనికే ఒక స్పూన్ మెంతులు, అదే హాఫ్ గ్లాస్ తోటి జీలకర్ర, ఓకే, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ బియ్యం, పచ్చి బియ్యం. మనకి పులుసు చిక్కగా అవటానికే కదా సాంబార్ పొడి, వాసన రావాలి, చిక్కగా అవ్వాలి. బియ్యము, మిరియాలు, మెంతులు మూడు స్పూన్లు. ఓకే ఓకే. ముందు మెంతులు వేసి మూకుడులో మెంతులు కొద్దిగా వేగుమొహం పట్టాక దాంతో కందిపప్పు వేసేసేయండి. పప్పులు వేసాక ధనియాలు వేసుకోవటం, జీలకర్ర వేసుకోవటం, దాంతోపాటు మిరియాలు కూడా వేసేస్తే పప్పులతో పాటు ఇవి మొత్తం అన్నీ ఒకేసారి వేగుతాయి. ఇప్పుడు కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ వేగాయని మనకు అనిపిస్తుంది మొదట, కానీ మూకుడు వేడిగా ఉంటుంది, మిగిలిన వేడిగా ఉండటంతో ఇవి కూడా వేగిపోతాయి. దీంతో పాటు ఏం చేస్తా అంటే బాగా అన్ని మిరపకాయలు, ఎండుమిర్చి. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు అధికంగా ఉంటే మిరపకాయలు తగ్గించుకోండి, మనమే ఉంటే మిరపకాయలు వేసుకోవచ్చు. ఇంకా పులుసులో మళ్ళీ కారం వేయక్కర్లా సాంబార్ పొడిలో. ఇవి వేసేసి దోరగా వేగనివ్వండి. మూకుడు మందపాటిది పెట్టుకోవాలి, స్టవ్ కొంచెం సిమ్లో ఉండాలి. మీరు ఖచ్చితంగా దాని దగ్గరే నుంచోవాలి. వదిలేస్తే కొన్ని నల్లగా అయ్యి ముదురు రంగులో వస్తుంది, రెడ్గా రాదు. ఈ టిప్ ఏంటంటే చివరికి మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు నల్లబడకూడదు, ఎర్రగా ఉంటే సాంబార్ పొడి రంగు అందంగా కనపడుతుంది, మనకి బాగుంటుంది పులుసు. వేసుకోండి. ఒకవేళ కనుక ఇంట్లో తిని ఉన్న వాళ్ళు కరివేపాకు తినరనుకోండి, మనం కరివేపాకు తినిపించాలంటే ఈ పని కంటే ముందే 4-5 రెబ్బలు కరివేపాకు శుభ్రంగా దూసేసి కడిగేసి ఒక గుడ్డలో వేసి తుడిచి ఒక పక్కన పెట్టుకోండి. ఈ ఎండుమిర్చి వేగంగానే కరివేపాకు ఎత్తి దాంట్లో పడేయండి. దాన్ని బాగా వేగనివ్వండి. ఈ గింజలతో పాటు కలిపి గ్రైండ్ చేసేస్తే చక్కగా సాంబార్ పొడి ఒక డబ్బాడు రెడీగా ఉంటుంది. ఇది మీరు నలుగురున్న ఇంట్లో కనీసం 25 నుంచి 25 రోజుల దాకా వస్తుంది. నెల గడిపేసేయచ్చు. మళ్ళీ నెల మొదట్లో మళ్ళీ చేసుకోండి. సూపర్. ఇప్పుడు వేయించింది అయితే పచ్చిది అనుకోండి, పచ్చి దాంట్లో మినపప్పు అవి వేసుకోకూడదు. పచ్చిదైతే కనుక వాటికి ఎలా అంటే అవి కిలోల లెక్కలు మనం గిర్నీలో పట్టాలి, లేదా మనం ఇంట్లోనే పట్టుకుందాం అనుకుందాం. ఇంట్లో పట్టుకునేటట్టయితే మిరపకాయలని మాత్రం ఒకసారి వేడి మూకుడు బాగా వేడి చేసి స్టవ్ ఆపేసి మిరపకాయలు మూకుడులో వేసేయాలి. వేసేసరికి అవి మెత్తగా అంటే రవరవగా కాకుండా మెత్తగా రావాలన్నమాట. మిగిలినవన్నీ మనకి మెత్తగా పొడవుతాయి, కానీ మిరపకాయలు రేకలు ప్లాస్టిక్ రేపర్స్ లాగా ఉండిపోతాయి. అందుకని మూకుడులో పోసి పక్కన పెట్టుకోమంటారు. దీనికి ఏం చేస్తామంటే ఒక 1/4 కిలో ధనియాలు అనుకోండి. 1/4 కిలో ధనియాలు అయితే 50 గ్రామ్స్ కందిపప్పు, 50 గ్రామ్స్ శనగపప్పు, తర్వాత 25 గ్రామ్స్ మెంతులు, మిరియాలు, బియ్యం, ఈ 25 గ్రామ్స్. జీలకర్ర కూడా 50 గ్రామ్స్ వేసేసుకోవచ్చు. ఓకే. అవి 1/4 కిలో అయితే ఇవి. అక్కడి నుంచి మిరపకాయలేమో ఒక 100 గ్రాములు. ఈ వస్తువన్నీ గ్రాములు ఎక్కువైనా ఇవన్నీ ఏమీ లేదు. వీటిని ఒకసారి ఎండలో పెట్టడం, గ్రైండ్ చేసేసుకోవటం మొత్తం పదార్థం అంతా. దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పచ్చి వస్తువుని నీళ్ళలో అంటే కాగిన దాంట్లో వేస్తే వచ్చే వాసన వేరు, వేగిన పొడి వాసన వేరు. రెండిట్లలో రుచి తేడా ఖచ్చితంగా ఉంటుంది. మన అలవాటుని బట్టి వేయించుకోవచ్చు, లేకపోతే ఇలా పచ్చిదైనా చేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి. నేనైతే 100% వేయించిందే ప్రిఫర్ చేస్తాను. నాకు ఆ వాసనే ఇష్టం. నాకు కూడా రమ్మగారు. ఎవరి ఐడియా మన టేస్ట్. ఈ పచ్చిది అప్పుడప్పుడు ఎప్పుడైనా రేర్గా చేసుకుంటాం, కానీ అంత నేనైతే ఎక్కువగా చేయను. నాకు వేయించిందే ఇష్టం. అది ఎలా చేస్తామంటే పీరియడ్స్ అయిపోయాక జాగ్రత్తగా 6th డేనో 7th డేనో స్టార్ట్ చేస్తే మళ్ళీ సైకిల్ వచ్చేదాకా సరిపోతుంది. అప్పటికి డబ్బా ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా డబ్బాలు కడుక్కుని మళ్ళీ అలా ప్లాన్ చేసి చేసుకుంటాం. ఈ చారు పొడి, సాంబార్ పొడి వీటిలలో ఏంటంటే కరివేపాకు కనుక వేసేసుకుంటే ఈ పిల్లలు తినరేమో అన్న అనుమానాలు అవి మనకు ఉండవు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని ఔషధ గుణాలు వెళ్తాయి లోపలికి. లేకుంటే తీసి పక్కన పెడతారు, మళ్ళీ మనం కూడా తీసి పక్కన పెడతాం కదా. నేను తినేస్తానండి. నేను కూడా తింటాను, ఉప్మాలో తినేస్తాం.
ఇందులో కొంచెం పక్క పెడతారు. ఇప్పుడు మీరు ఇలా చేసేటప్పుడు వీటితో పాటు ధనియాల పొడి ఒకటి చేసి పెట్టుకోవటం, తర్వాత జీలకర్ర పొడి, వీటిని మనం కూరల్లో వేసుకుంటాం, వేపుళ్ళల్లో వేసుకుంటాం, అప్పటికప్పుడు దంచుకునే పని లేకుండా చేసుకోవటం. వాము కారం లాంటివి చేసి పెట్టుకోవటం. వాము కారం ఐడియా ఉందండి? ఐడియా ఉందండి. వాము కారం చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి మళ్ళీ మన ప్రేక్షకుల కోసం ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు ఉంటే ఓ చారెడు వాము రెండింటిని కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తా అంటే ఒక పళ్ళెంలో పోసి కాస్త అట్లా గాలికి ఆరడానికి వదిలిపెట్టేసేయాలి. ఎండ ఉంటే అబ్బో ది బెస్ట్. ఎండ కనుక ఉంటే వారంలో 2 రోజులు వాము కారం వేసుకుని అన్నంలో తింటాం. ఇప్పుడు దీన్ని ఎండబెట్టేసాము, 2-3 రోజుల తర్వాత ఎండిపోతుంది. చక్కగా అలాగా జాగ్రత్తగా ఓ డబ్బాలో పోసి పెట్టుకోండి. ఈ కొంచెం నెయ్యి చిన్న మూకుడులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి ఇంత వాము కారం ఎత్తి అందులో వేయటం. దాన్ని వేయించేస్తే ఓ అంత అన్నం కలపండి. మన ఇంట్లో ఉన్న మిగిలిన 3 సభ్యులకి తలా ఒక ముద్ద చేతిలో పెట్టండి, మీరు 2 ముద్దలు తినేయండి. వారంలో 2 సార్లు వాము కారము, కనీసం ఒకసారి వేప పువ్వు పొడి, కనీసం 2 సార్లు ఉసిరికాయ పచ్చడి తిన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ప్రెసెంట్ ఉన్న ఈ వైరస్లు బాగా పనిచేస్తుంది. కొత్త మందులు అక్కర్లా, మీరు వీటిని అలవాటు చేసుకోవాలి. వాము తర్వాత ఏమో ఎప్పుడైనా జీలకర్ర మిరియాలు కూడా ఇలాగే వేయించుకుని అన్నంలో వేసుకోవడం, అంటే పొట్టని సెట్ చేస్తాయి అన్నమాట. ఇవి ఈ సి విటమిన్ వేసుకుంటాం. ఉసిరికాయ పచ్చడి తింటాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, జనరల్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సి విటమిన్ తీసుకుంటే మంచిదే కదా. వీటిని అలవాటు చేసుకోండి, మనం చేసుకోవాల్సిందే. ఒళ్ళొంచాలనేది ప్రధానమైన పని. ఇవన్నీ గుర్తు పెట్టుకుని చేయాలి. ఒకసారి ఇప్పుడు చెప్తుంటే బాబోయ్ చాలా ఉన్నాయి ఇవన్నీ అనిపిస్తుంది. రోజు చేస్తుంటే ఏముండదు, అలవాటుగా వెళ్ళిపోతుంది. కానీ ఒక్కరోజు ఒక 1-2 గంటలు కష్టపడ్డామంటే నెలంతా వచ్చేస్తాయి కదా. నెలంతా పడుకో. ఓ ఆదివారం నాడు పొద్దునే గబగబా ముందు నిద్ర లేవగానే సాంబార్ పొడి, చారు పొడి, మసాలా పొడులు కూడా అలాగే చేసుకుంటాం కదా. ధనియాలు జీలకర్ర వేస్తాము, తర్వాత అన్ని దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, తర్వాత వీటిని కాకుండా మనం ఏం చేస్తాం, ఈ మన జాజికాయ, జాపత్రి కొద్దిగా వేసుకుని, తర్వాత స్టార్ అనీస్ కూడా కొన్ని వేసుకుని వేయించేసుకోవటం, పొడి చేసుకుని పెట్టుకోండి డబ్బా. ప్రతి దాంట్లోనూ గరం మసాలా పౌడర్ అదే వాడేసుకోవచ్చు, హాయిగా గోల్ లేకుండా ఉంటుంది. కొనుక్కు రావద్దు. కొన్ను నేను ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అని మానేయటమే. ఒకసారి మానేశారా మరి ఇప్పుడు పావు భాజీ మసాలా ఎలాగా, పులావ్ మసాలా ఎలాగా, బోల్డ్ అని వస్తాయి ఐడియాలు. పావు భాజీ మసాలాలో ఏముంది పదార్థం చూడండి ఒకసారి, మీరు అర్థం చేసుకోండి. పావు భాజీ మసాలాలో స్టార్ అనీస్ ఎక్కువ ఉంటాయి. మనం చేసుకునే దాంట్లో స్టార్ అనీస్ ఎక్కువ వేసి చిన్న డబ్బాలో పెడితే పావు భాజీ మసాలా వచ్చేసింది రెడీ. చాట్ మసాలా, దాంట్లో చాట్ మసాలా ఏం వేస్తాడు, 1 జీలకర్ర, 2 నల్ల ఉప్పు. అది దాని ఏముంది కాంబినేషన్ చూసుకుంటే వస్తువులన్నీ ఇవే కదా. వాళ్ళు ఇవేమి ఆకాశం నుంచి ఊడి పడ్డలా, ఇవే వస్తువులు. ఇప్పుడు నువ్వు పులిహార చెయ్యి, కొబ్బరన్నం చెయ్యి, లేకపోతే తిరగమాత అన్నం చెయ్యి, బిసిబేళబాద్ చెయ్యి, అవే 4 పప్పులు, అవే ధనియాలు, అవే జీలకర్ర, అదే ఎండుమిర్చి, అదే కరివేపాకు, అదే ఇంగువ. కాంబినేషన్ మారుతుంది అంతే కదా. అంతేగా, అది తెలుసుకుంటే సులువే. దాన్ని నువ్వు కొనుక్కురావడం ఎందుకు, పులియోగరే పేస్ట్ కొనుక్కురావక్కర్లా, చేసి చూపిస్తా అని ట్రై చేయండి, తప్పకుండా ఈజీగా అయిపోతుంది. జస్ట్ చేసుకోవటం అంటే ఇది మనమే చేద్దాం అన్న ఊహ, నేను ఎందుకు చేయలేను అనే ఒక ఛాలెంజింగ్ మనస్తత్వము ఉంటే చక్కగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.